మావోయిస్టులకు ఈ మధ్య కాలంలో చాలా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అందులో ఉన్న అగ్ర నాయకులందరూ కూడా చనిపోతున్నారు. ఇప్పుడు మరి మరొక నాయకుడైనటువంటి సుధాకర్ చనిపోవడం అయితే జరిగింది. సో ఇది మావోయిస్టులకు ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు అన్నారు. ఎందుకంటే మావోయిస్టులు అంటే నక్సలిజాన్ని అంతం చేయడమే ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి చెప్పడం కూడా జరిగింది. ఇక మీద నక్సలిజం అనేది కనిపించకూడదు, దాన్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ విధంగానే ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఏమంటారు దీనికి సంబంధించి? నక్సలైట్లు కోరుతున్నది సమాజం, సిద్ధాంతం కరెక్ట్, కానీ ఆచరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం కరెక్ట్ కాదు. గాంధీ మహాత్ముడు అంటారు, ఎంత ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్నా దానికి చేరుకోవాల్సిన మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ త్యాగాలు మరవలేని. నేను మావోయిస్టుల త్యాగాలు తక్కువ కాదు. వాళ్ళు ఎవరి కోసం పోరాడుతున్నారు? సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారు. దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా ఆర్థిక సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మావోయిస్టులకు చంపొద్దని మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అందుకని ఇక్కడ ఏ పార్టీ పెద్ద అతీతం కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఏ పార్టీ కూడా అతీతం కాదు లేదు. కనుక మావోయిస్టులు కూడా ఆలోచన చేసుకోవాల్సిందంటే తుపాకీ గుట్టం ద్వారా అధికారాన్ని మేము చేపడతామంటే అదే తుపాకీ గుట్టం ద్వారా మిమ్మల్ని చంపుతారు కదా వాళ్ళు అని నేను అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. మన పిల్లల్ని మనం చంపుకోవడమే. విదేశీ దుర్మార్గులు దాడి చేస్తే చంపినట్టే మన పిల్లల్ని మనం చంపుకుంటున్నాం కదా, కరెక్ట్ కాదు కదా. ఉదాహరణకు ఒక యుద్ధం ప్రకటించారు, కగార్ అంటే అంతిమ యుద్ధం అన్నట్టు. అంతిమ యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? ప్రజల మీద కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎంతో మంది దోచుకున్న అధికారులు ఉన్నారు, దోచుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ పని పట్టగలుగుతున్నాం మనం ఎక్కడైనా కూడా? అంటే ఈ వ్యవస్థలో ఇన్ని లోపాలు పెట్టుకొని కేవలం కగార్ ద్వారా ఈ నక్సలైట్ని చంపి విజయం సాధిస్తాం అనుకునే వ్యక్తివే మొన్న మనకు 27 మందిని చంపినప్పుడు, నక్సలైట్ని చంపినప్పుడు సైన్యం డ్యాన్స్ చేసినారు. సైన్యం ఎవరి కోసం పనిచేస్తున్నారు? భారతదేశం కోసం పనిచేస్తున్నారు, భారతదేశ పౌరుల కోసం పనిచేస్తున్నారు. మన పౌరులు మనమే చంపుకొని డ్యాన్సులు చేస్తున్నామంటే ఈ పాశవిక ఆనందం ఇంకోటి ఏం లేదంటున్నాను నేను. విదేశీ శక్తులను, ఏదైతే విదేశీ తీవ్రవాదులను ఎదుర్కొన్నట్టే మన దేశంలోని తీవ్రవాదం తప్పు. నేను స్పష్టంగా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నా. కానీ సిద్ధాంతంలో వెనుక ఉన్న మర్మాన్ని కనుక్కోమన్నట్టుగా ప్రభుత్వాలకు దీన్ని సున్నితమైన అంశంగా కాకుండా ఇతరత్ర ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి. మరి అధికారిని ఏం చేయాలి అంటే, వీళ్ళు ఎంతసేపు వ్యవస్థను మార్చుదాం అనుకున్న వాళ్ళను మీద కొట్లాడుతున్నారు. ఆ వ్యవస్థను మార్చే ప్రక్రియలో ఈ తీవ్రవాదం తప్పు, తుపాకీ పెట్టడం తప్పు, రాజ్యాంగాన్ని ఒప్పుకోవాలి, రాజ్యాంగాన్ని ఖచ్చితంగా వ్యవహరించొద్దు. కానీ మన పిల్లలే, ఒక మాట చెప్తాను చిన్న పద్మ గారు, మన పిల్లలు ఏదైనా మనం వాళ్ళు కోరిన కోరిక ఇవ్వకపోతే చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతాం. అది తీవ్రవాదం అవుతుంది కాదు కదా. విసిరి కొడితే మనం ఏం చేస్తాం? మన పిల్లవాడిని మనమే సంపాదించుకుంటాం తప్ప మనం చంపం కదా. ఇది అంతే. నేను స్పష్టంగా చెప్తున్నాను. మన నక్సలైట్లు దేశభక్తులు అన్న వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అన్నారు కదా, నక్సలైట్ సిద్ధాంతమే నాది, మాది, మా పార్టీ, దాన్ని టిఆర్ఎస్ పుట్టుకలు అన్నారు. ఇవన్నీ కాదా మనం చూస్తేనేమో వాళ్ళే అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళే ఈ పని చేస్తుంటారు. కనుక దీన్ని కేవలం శాంతి భద్రత సమస్యగా పెట్టి ఆపరేషన్ కగారని పెట్టి పశువులను, మనుషులను కాదు వేటాడి చంపినట్టు చంపడం సరైనది కాదు. వాళ్ళని లొంగిపోమనండి. లొంగిపోకపోతే ఎన్కౌంటర్, నిజమైన ఎన్కౌంటర్ ఎవరైనా స్వాగతిస్తారు, ఎవరైనా వద్దారు. కానీ వాళ్ళని పట్టుకొని కాల్చి చంపిండ్రు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు సుదర్శన్ గతంలో శాంతి చర్చల్లో పాల్గొన్నవాడు. నేను అప్పుడు జూనియర్ రిపోర్టర్ గా నేను ఆ శాంతి చర్చలు మన 2004లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆ శాంతి చర్చల్లో నేను రిపోర్టింగ్ చేసిన వాడిని. కనుక నేనేమంటున్నానంటే, శాంతి చర్చలు దేనికోసం చేయాలి? వాళ్ళు తుపాకీ విడిచిపెట్టాలి ఖచ్చితంగా. నేను ఆ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ కరెక్ట్ గా నేను అంటున్నాను. కానీ తుపాకీ విడిచిపెట్టాలంటే మీరే ఇట్లా చంపుకుంటూ పోతే కొత్తగా తయారవుతారు కదా. ఎంతమంది చంపుతారు? ఇట్లా 1000 మంది చంపేస్తారు, మళ్ళీ ఒకడైనా పుడతారు కదా. సిద్ధాంతాన్ని చంపాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారాలి. ఇవాళ రాజకీయాల్లో అవినీతి ఉన్నది, రాజకీయాల్లో లంచగొండితనం ఉంది, రాజకీయాల్లో ఎన్నికల్లో మద్యము, డబ్బు విచ్చలవిడిగా సాగుతున్నది. ఈ ప్రజాస్వామ్యం అంటామా? ఈ ప్రజాస్వామ్యం ఉంటే నేతి బీరలాగానే ఈలాగానే ఉంది తప్ప బాగలేదు కదా. ఇవాళ అధికారులు అడ్డగోలు సంపాదించుకొని, రాజకీయ నాయకులు అడ్డగోలు సంపాదించుకొని ఇవాళ సమాజం మీద పెత్తనం చేస్తూ, మనకు కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ ప్రజల మౌలిక వసతులు తీర్చగలుగుతున్నారు. ఇంకా బిచ్చమేసే స్థితిలో ఉన్నాగా మనం. ప్రభుత్వాలు బిచ్చమేస్తున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. ఆర్థిక అభివృద్ధి జరిగిన నక్సలిజం ఉండదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు మారినప్పుడు నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. అంటే మూలాలకు పోకుండా పై మెరుగులు, పై వైద్యం చేయడం వల్ల, ఉపరితల వైద్యం చేయడం వల్ల మళ్ళీ నక్సలైట్ వస్తారు. ఇది చంపడము, ఈ కగార్ అనేది మానుకోవాలి, అసలు యాక్చువల్ గా ఆపాలి. కానీ వాళ్ళని సంస్కరించే పనిలో మాత్రం సమాజంలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలి కదా.
ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడు ఎన్నికలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. మనం ప్రశ్నించే వాడిని ఏం చేస్తున్నారు? కనుక ఆ నక్సలైట్ల ప్రశ్నలో వాస్తవం ఉన్నది. నక్సలైట్లు చేసే చర్యల్లో తప్పు ఉన్నది. వాళ్ళు కూడా ఇన్ఫార్మర్ చంపేస్తున్నారు, అడ్డగోలుగా హత్యలు చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇటు పోలీసులు పేదవాళ్ళే, ఇటు నక్సలైట్లు పేదవాళ్ళే. వాళ్ళకి ఇళ్ళు ముంగిళ్ళు ఏం లేవు కదా, భార్య పిల్లల్ని పెట్టుకొని అడవిలో ఉండాలని కర్మ వాళ్ళకి ఏం పట్టింది? అవును. ఇవాళ ఆకాశ నిర్మాణాలు నిర్మించుకొని అవినీతి సొమ్ముతో బతుకుతున్న వీళ్ళని ఏం చేయాలంటున్నాను. అందుకని సమాజంలో ఇటువైపు ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కేవలం దీనికి మొరటు వైద్యం చేస్తున్నారు. నక్సలైట్ల సమస్యకు ఖచ్చితంగా ఆర్థిక, సామాజిక రంగ, రాజకీయ రంగాల్లో మార్పు రాకుండా, ఎన్నికల వ్యవస్థలో మార్పు రాకుండా, కోర్టు న్యాయం జరగకుండా ఇవేమి చేయలేము. దీన్ని లార్జ్ స్కేల్ అమ్మా, ఇది పెద్దది, మనం కాన్వాస్ పెద్దది తీసుకొని ఆలోచించాలి తప్ప ఇట్లా ఆలోచన చేస్తే చంపడం కరెక్టే అని ఏమి భూమి లేని వాడు కూడా అంటున్నాడు. మనకి భూమి ఉండదు ఏముంది. వర్గ పోరాటంలో వర్గం ఒకటి ఉంటది. ఏ వర్గం నుంచి వచ్చిన వాడు ఆ వర్గం పాట పాడతాడు. కనుక ఇది కొంత సున్నితమైన సమస్య, తీవ్రమైన సమస్య. ఆపరేషన్ కాగా ఆపాలి, నక్సలైట్లతో చర్చలు జరపాలి. దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు తుపాకులు విడిచిపెట్టాలి.